యుద్ధం మొదలైంది. ఇది ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ లేటెస్ట్గా చేసిన పోస్ట్. ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఖమేనీ పెట్టిన పోస్టు కీలకంగా మారింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ అంటూ ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు, ఇరాన్ సుప్రీం లీడర్కు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ల నేపథ్యంలో ఖమేనీ పోస్ట్తో పశ్చిమాసియాలో నెలకొన్న టెన్షన్లు ఇప్పట్లో తగ్గేలా లేవన్న మాట వినిపిస్తోంది. తన కామెంట్లకు కౌంటర్గా ఖమేనీ పెట్టిన పోస్టుపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏం చేయబోతున్నారు అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఖమేనీ పోస్టు నేపథ్యంలో యుద్ధ సన్నద్ధతపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్లో మాట్లాడుకున్నారు. తగ్గేదేలే అన్నట్టుగా ఉన్న ఇరాన్ సుప్రీం లీడర్ వైఖరితో పాటు ఏం చేయాలి అన్న దానిపై చర్చించినట్లు తెలుస్తోంది. యుద్ధం మొదలైంది అంటూ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ లేటెస్ట్గా చేసిన పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది, ఇంట్రెస్ట్గా మారింది, ఒక సంచలనం సృష్టిస్తోంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఖమేనీ చేసిన పోస్ట్ కీలకంగా మారింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ అంటూ ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు, ఇరాన్ సుప్రీం లీడర్కు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ల నేపథ్యంలో ఖమేనీ పోస్ట్తో పశ్చిమాసియాలో నెలకొన్న టెన్షన్లు ఇప్పట్లో తగ్గేలా లేవన్న మాట వినిపిస్తోంది. తన కామెంట్లకు కౌంటర్గా ఖమేనీ పెట్టిన పోస్టుపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏం చేయబోతున్నారన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఖమేనీ పోస్ట్ నేపథ్యంలో యుద్ధ సన్నద్ధతపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్లో మాట్లాడుకున్నారు. తగ్గేదే లే అన్నట్టుగా ఉన్న ఇరాన్ సుప్రీం లీడర్ వైఖరితో పాటు ఏం చేయాలి అన్న దానిపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చేసిన ట్వీట్తో ఇంకా ఎటువంటి టర్న్స్ తీసుకుంటుంది అన్నటువంటి చర్చ సాగుతోంది. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు ఢిల్లీ నుంచి. శివ, ఖమేనీ పెడుతున్నటువంటి పోస్టులు ఏం చెబుతున్నాయి? వాళ్ళ యుద్ధం తప్పదు, ఇంకా ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదు అన్నటువంటి సంకేతాలు ఇస్తున్నట్టుగా కనిపిస్తోందా? ఎటువంటి చర్చ సాగుతుంది అంతర్జాతీయ స్థాయిలో? రైట్ రాజేష్, ప్రధానంగా చూసుకుంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఈరోజు 6వ రోజుకు చేరుకుంది. యుద్ధం అనేది తారాస్థాయికి చేరినట్లుగానే ప్రధానంగా కనిపిస్తోంది. ఇక యుద్ధం మొదలైందంటూ కూడా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చేసిన ట్వీట్ ఇటు ఇజ్రాయెల్ను హెచ్చరించే విధంగా ఉందంటూ కూడా కొంతమంది అంచనా వేస్తున్నారు. దానిలో భాగంగానే ఇటు ట్రంప్ కూడా ఖమేనీ ఎక్కడున్నారో, ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడున్నారో మాకు తెలుసు, కానీ ఆయన మేము చంపాలని అనుకోవడం లేదు అంటూ కూడా నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు, అంటే ట్వీట్ చేశారు డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు. అయితే అందరూ కూడా నిన్న జరిగిన G7 సమిట్లో కూడా ఇజ్రాయెల్కే అందరూ మద్దతు తెలిపారు. ఇరాన్ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తుంది కాబట్టి ఇటు ఇరాన్ కావాలని దాడులు చేస్తుంది అనేది కూడా ప్రధానంగా అందరూ భావిస్తున్నారు. ఇరాన్ నుంచి తమను కాపాడుకునేందుకే ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది అనేది కూడా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటు ఇరాన్ చేస్తున్న వ్యాఖ్యలు కానీ, ఇరాన్ వ్యవహరిస్తున్న తీరు, దీని పట్ల ప్రధానంగా ఇటు అమెరికా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. డొనాల్డ్ ట్రంప్ అలాగే నెతన్యాహు ఇద్దరు కూడా ఫోన్లో మాట్లాడుకున్నట్టు కూడా తెలుస్తోంది. అంటే ఇరాన్పై ఫర్దర్గా ఎటువంటి స్టెప్ తీసుకోవాలి అనే దానిపై ప్రధానంగా ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా ప్రధానంగా తెలుస్తోంది. అంటే ఖమేనీ పోస్ట్ అనేది సంచలనం సృష్టిస్తోంది. దీనిపై అమెరికా ఏం చేయబోతుంది అనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. కానీ ఖమేనీ మాత్రం ఎక్కడ తగ్గేది లేదన్నట్టుగా కూడా ఆయన ట్వీట్ చేస్తున్నారు. దాడులు కూడా అదే విధంగా కొనసాగుతున్నాయి. ఇటు ఇజ్రాయెల్ కూడా ప్రతిగా దాడి చేస్తోంది. ఇక ఇరాన్ ఖతం కాబోతుంది అనేది కూడా, ఇజ్రాయెల్ ఒకవేళ పూర్తి స్థాయి దాడులకు దిగితే మాత్రం ఇరాన్ మొత్తం కూడా భూస్థాపితం కాబోతోంది అనేది కూడా అందరూ అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు అమెరికా కూడా ఇజ్రాయెల్కు సపోర్ట్ చేయబోతుంది. కానీ నిన్న జరిగిన G7 సమిట్లో కూడా అందరూ ఇజ్రాయెల్కే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఖమేనీ చేస్తున్న పోస్టును కానీ, నిన్న డొనాల్డ్ ట్రంప్ చేసిన
వ్యాఖ్యలు కానీ ఆయన చేసిన పోస్ట్ కానీ అంటే ఖమేనీ ఎక్కడున్నారో ఆయన ఏ స్థావరంలో దాక్కున్నారో ఎక్కడున్నారో మాకు తెలుసు, కానీ ఆయన మేము చంపాలని అనుకోవడం లేదు, ఆయన సురక్షితంగా ఉండాలి అనే కొన్ని వ్యాఖ్యలు ఆ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఖమేనీ మాత్రం యుద్ధం మొదలైంది అన్నట్లుగా కూడా ఆయన పోస్ట్ చేసిన నేపథ్యంలో ఫర్దర్గా ఏం జరగబోతుంది అనేది కూడా ఉత్కంఠగా డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో దాని తర్వాత ఖమేనీ పోస్ట్ వచ్చింది. అంటే మరింతగా రెచ్చగొట్టే ప్రయత్నం అటు ఇరాన్ నుంచే జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుందా? డెఫినెట్గా అన్కండిషనల్గా సరెండర్ కావాలనేది నిన్న డొనాల్డ్ ట్రంప్ కొన్ని హెచ్చరికలు అయితే ఇటు ఇరాన్ సుప్రీం లీడర్కు చేశారు. వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఖమేనీ ఇటువంటి పోస్ట్ చేయడం పట్ల యుద్ధం మొదలైంది అంటే ధిక్కరిస్తున్నారు, ఇటు ట్రంప్ చేసిన హెచ్చరికను తిప్పికొడుతున్నారు అనేది ప్రధానంగా అందరూ భావిస్తున్నారు. దీన్ని బట్టి యుద్ధం రాబోతుందా, అసలు ఫర్దర్గా ఏం జరగబోతుంది అంటే పూర్తి స్థాయి యుద్ధం రాకపోతేనే ఇప్పుడు ఇరు దేశాలలో ఇటు వైమానిక స్థావరాలకు సంబంధించి కానీ వారి ఆస్తులు ప్రాణ నష్టం అనేది బాగా జరిగింది అనేది కూడా మనకు అర్థమవుతుంది. సాధారణ పౌరులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. బంకర్లలో దాక్కుని వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే అండర్ గ్రౌండ్లో ఉన్న బంకర్స్ ఏవైతే ఉన్నాయో మినిమం ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అండర్ గ్రౌండ్ బంకర్స్ 2-3 ఫ్లోర్లు కిందకు బంకర్లో దాక్కుని వారు నివాసం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కొక్క బంకర్లో 10 మంది మాత్రమే పడుతున్నారు. కానీ దానికి సంబంధించి సురక్షితంగా ఉండాలంటే బంకర్లో దాక్కోవాలా, అసలు యుద్ధం ఆపాలా, ఏం జరగబోతుంది అనేది కూడా ఇప్పుడు వేచి చూడాల్సి ఉంది. కానీ ఇటు ఖమేనీ మరోవైపు ట్రంప్ వార్నింగుల మధ్య ఇద్దరు ట్వీట్ల వారు కొనసాగుతుంది. ఇటు ఇండైరెక్ట్గా బేషరతుగా లొంగిపోవాలనేది కూడా ప్రధానంగా ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఇటు ఖమేనీ మాత్రం రెచ్చగొట్టే విధంగా మరొకసారి ట్వీట్ చేసిన నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది కూడా వేచి చూడాల్సింది. మరోవైపు ఈ 6వ రోజుకు చేరుకుంది ఇరు దేశాల మధ్య యుద్ధం అనేది. దీని ద్వారా సాధారణ పౌరులు, ఇతర దేశాల పౌరులు ఎవరైతే అక్కడ నివాసం ఉంటున్నారో వారందరూ కూడా తిరిగి వెళ్ళిపోవాలంటూ కూడా ఇప్పటికే తిరిగి రావాలంటూ ఆ దేశాల అధినేతలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దానిలో భాగంగానే ఇరాన్లో ఉన్న భారత్కు సంబంధించిన 110 మంది విద్యార్థులు మొదటి దశలో భాగంగా అక్కడి నుంచి అర్మేనియా చేరుకున్నారు. అక్కడి నుంచి ఈరోజు ఢిల్లీ చేరుకోబోతున్నారు 110 మంది. మరోవైపు దక్షిణ కొరియా కానీ ఇతర దేశాలకు సంబంధించిన పౌరులందరూ కూడా అంటే విద్యార్థులు కానీ ఇతర పౌరులందరూ కూడా వారి వారి దేశాలకు తిరిగి వెళ్లేందుకు అన్ని విధాలుగా వారు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఇటు ఢిల్లీకి బయలుదేరే విమానం కూడా బయలుదేరినట్టు తెలుస్తుంది. 110 మందితో విద్యార్థులు, దీంట్లో ఎక్కువగా జమ్మూ కాశ్మీర్ సంబంధించిన విద్యార్థులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. 110 మంది విద్యార్థులు ఢిల్లీకి రాబోతున్నారు. దీంతో పాటు అనేక మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రాణ నష్టం అనేది జరగకుండా ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చాలి, శాంతి చర్చలు జరగాలనేది కూడా ప్రపంచ దేశాలను కూడా కోరుతున్నాయి. గతంలో కూడా ఇరాన్కు సూచించినప్పటికీ ఇరాన్ మళ్ళా దాడులకు దిగుతోంది. దీన్ని ఎదుర్కొనేందుకు అంటే ఆత్మరక్షణలో భాగంగానే మేము ప్రతిగా దాడులు చేయాల్సి వస్తుందనేది కూడా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఫర్దర్గా ఏం జరగబోతుంది, ఇటు ఖమేనీ పోస్టు యుద్ధం మొదలైనట్టు పోస్ట్ చేయడం కానీ మరోవైపు ఇటు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కానీ ఫర్దర్గా ఏం జరగబోతుంది. మరోవైపు ఇటు నెతన్యాహు అలాగే ట్రంప్ మధ్య కూడా ఫోన్లో సంభాషణలు జరిగాయి. ఈ ఫర్దర్గా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా వ్యవహరించాలనే దానిపై కూడా ఇద్దరి మధ్య చర్చలు జరిగిన నేపథ్యంలో ఒకవేళ పూర్తి స్థాయిలో యుద్ధం అంతా జరిగితే కనుక ఇప్పుడు ఇజ్రాయెల్కి సపోర్ట్గా ట్రంప్ అమెరికా ఉన్న నేపథ్యంలో ఒకవేళ ఇరాన్పై దాడి చేయాల్సి వస్తే ఇరాన్ మాత్రం అసలు మిగిలే అవకాశం ఉండదు అనేది కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఫర్దర్గా ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. రాజేష్, థ్యాంక్ యూ శివ. ది బ్యాటిల్ బిగిన్స్ అంటూ ఖమేనీ చేసినటువంటి పోస్ట్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ పోస్ట్ నేపథ్యంలో యుద్ధ సన్నద్ధత పైన అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. సో ఫర్దర్గా ఏం జరగబోతుందన్నటువంటి ఒక ఉత్కంఠ కనిపిస్తుంది. ఓ పక్క ఇరాన్ సుప్రీం లీడర్ తగ్గేదే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఎటువంటి స్టెప్స్ తీసుకునే అవకాశం ఉందన్నటువంటి ఒక ఉత్కంఠ కనిపిస్తుంది.